వేమన పద్యాలు సిరీస్లో 145వ పద్యం. తన మది కపటము కలిగిన తన వలెనే కపటముండు తగ జీవులకున్. తన మది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమ. మరొకసారి. తన మది కపటము కలిగిన తన వలెనే కపటముండు తగ జీవులకున్. తన మది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమ. ప్రతిపదార్థం. తన మది కపటము కలిగిన. కపటము అంటే మోసము, మది అంటే మనస్సు. తన మనస్సులో మోసము కలిగిన అంటే ఉండిన, అంటే మోసం చెయ్యాలి అన్న ఆలోచన తన మనసులో ఉన్నప్పుడు, ఇతరులని మోసం చేయాలన్న ఆలోచన, తన వలెనే కపటముండు. తన వలెనే తనలాగే కపటము ఉండు, మోసం ఉంటుంది. తగ జీవులకున్ తక్కిన జీవులలోను అంటే ఇతరులలోను కూడా అతనికి మోసమే కనిపిస్తుంది అని. వారు మోసం చేయాలన్న ఆలోచన లేకపోయినా వారిలో ఇతనికి కూడా మోసమే కనిపిస్తుంది, ఏ కారణం లేకుండానే. తన మది కపటము విడిచిన, తన మనస్సులో ఉన్న కపటాన్ని అంటే మోసాన్ని విడిచిపెడితే, మోసం చేయాలన్న ఆలోచనని విడిచిపెడితే, తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమ. తనకి ఎవడు కూడా కపటి అంటే మోసం చేసేవాడు లేడు, అంటే తనకెవరు కూడా మోసగాళ్ళలాగా కనిపించరు. తన మనసులో ఉన్న మోసాన్ని విడిచిపెడితే. మోసం చేసే వాళ్ళు ఉంటారు, కానీ అకారణంగా అందరూ మోసగాళ్ళలాగే కనిపిస్తారు. ఎవరికి? తన మనసులో మోసం చేయాలన్న ఆలోచన ఉన్నవాడికి. ఆ ఆలోచనని బయటికి తీసేస్తే ఎవ్వరూ కూడా అకారణంగా మోసగారులుగా కనిపించరు అని. భావం. తన మనస్సులో మోసం ఉన్న వారికి అందరూ అకారణంగా మోసగాళ్ళలాగానే కనిపిస్తారు. మనిషిలో ఆ గుణం పోయినప్పుడు ఎవరు అకారణంగా మోసగారులా అనిపించరు.